సర్దార్ అమిత్ షా గారికి స్వాగతం సుస్వాగతం। मेरे साथ बोलिए भारत माता की। अंत तक खड़े हुए सभी लोग बोले दोनों हाथ उठाइए, उठाइए दोनों हाथ, विजय के संकल्प का मुट्ठी बींचिए और प्रचंड आवाज से बोलिए भारत माता की, भारत माता की। आज मेरे साथ मंच पर उपस्थित वारंगल पूर्व के हमारे प्रत्याशी इर्राबेली प्रदीप कुमार राव जी, वर्धनपेट के कोंडेती श्रीधर जी, वारंगल पश्चिम के श्रीमती राव पद्म जी, परकाला के डॉक्टर पगडाला काली प्रसाद राव जी, नरसंपेट के श्री कुंभकंपति पुल्ला राव जी, मुलुगु के डॉक्टर अजमीरा प्रहलाद नायक जी और आज मेरे साथ आए हुए डॉक्टर के लक्ष्मण, गजुल्ला प्रेमेंद्र रेड्डी जी, टी राजेश्वर राव जी, वनला श्रीमालू जी, श्री मर्थिनेनी धर्मराव जी, वोंटेरू जयपाल जी और आज वारंगल ईस्ट की सभा में इतनी बड़ी संख्या में जहां तक नजर पहुंचे आए हुए प्यारे भाइयों बहनों माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, आप सभी को नमस्कार। మిత్రులారా, ఇంత భారీ సంఖ్యలో వరంగల్ సభలకు ఇచ్చేసినటువంటి సోదర సోదరీమణులకు నా యువ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు। ये वारंगल महान कातकीय राजवंश की राजधानी थी। मैं आज सभी महान कातकीय राजाओं को प्रणाम कर कर मेरी बात की शुरुआत करते हूं। వరంగల్ ఒక గొప్ప కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా కొనసాగిన విషయము, అందుకనే అందరి కూడా నేను నమస్కరిస్తూ ఈ యొక్క సభను ప్రారంభిస్తా ఉన్నాను। मैं भद्रकाली मंदिर, इनावोलू मनल्ला मंदिर, रामप्पा मंदिर, जैन स्मारक और बुद्ध स्मारक, ये सभी को प्रणाम कर कर मेरी बात की शुरुआत करता हूं। వరంగల్ ప్రసిద్ధి చెందినటువంటి భద్రకాళి దేవాలయము, 1000 స్తంభాల గుడి, ఇనవోలు మల్లన్న దేవాలయము, రామప్ప దేవాలయము, కొలనుపాక జైన మందిరము, తెలంగాణ బౌద్ధ స్మారక చిహ్నాల వారసత్వానికి ప్రతీకైనటువంటి వీరందరికీ కూడా నేను నమస్కరిస్తూ ఈ యొక్క సభను ప్రారంభిస్తా ఉన్నాను। भाई और बहनों, आने वाले चुनाव में आपका एक वोट तेलंगाना और भारत का भविष्य तय करने वाला वोट है। మిత్రులారా, మీరు వేసే ఈ ఎన్నికల ఓటు భారత ప్రజల భవిష్యత్తు, తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ధారించేటువంటి ఈ ఎన్నిక కాబోతా ఉన్నది। जब तेलंगाना राज्य बना तो तेलंगाना सरप्लस राज्य था। आज 3 लाख करोड़ से ज्यादा ऋण केसीआर ने तेलंगाना के लोगों पर थोप दिया है। తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన రాష్ట్రము సర్వ సంపన్నంగా ఉన్నటువంటి రాష్ట్రము కేసీఆర్ పుణ్యం అని చెప్పి ఇవాళ అప్పుల కుప్పగా మారిపోయి లక్షల కోట్లు అప్పులో నెట్టేసినటువంటి ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం। मित्रों, तेलंगाना को केसीआर ने भ्रष्टाचार का अड्डा बनाया है। మిత్రులారా, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ కుంభకోణము అవినీతికి అడ్డాగా మార్చివేశారు। ये बीआरएस नहीं है, बीआरएस का नाम है भ्रष्टाचार रिश्वतखोरी समिति। మిత్రులారా, బిఆర్ఎస్ అంటే ఇది పూర్తిగా అవినీతి లంచగొండి కూటమి అని నేను చెప్తా ఉన్నాను। ఇవాళ मिशन भगीरथ घोटाला केसीआर सरकार ने किया। ఇవాళ మిషన్ కాకతీయలో పెద్ద కుంభకోణాన్ని ఈ కేసీఆర్ ప్రభుత్వం చేసింది।
मियापुर भूमि सौदा घोटाला 4000 करोड़ का केसीआर ने किया। మియాపూర్ యొక్క భూమి కుంభకోణాలు 4000 కోట్ల రూపాయలు దోపిడీ చేసింది ఈ ప్రభుత్వము. कालेश्वरम परिवहन योजना घोटाला केसीआर सरकार ने किया। కాళేశ్వరం ప్రాజెక్టులో అతి పెద్ద కుంభకోణం ఈ కేసీఆర్ ప్రభుత్వం చేసిన విషయం. शराब पिलाने के लिए हजारों करोड़ रुपया चाउ कर कर शराब की गंगा तेलंगाना में बहा दी। ఇవాళ మద్యాన్ని సారాను కూడా ఏ రకంగా కుంభకోణం చేసి ఏరులై ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మద్యం సారా ప్రవహింపజేస్తా ఉన్నది ఈ కేసీఆర్ ప్రభుత్వం. उनके सांसद ने पोल्ट्री चारा घोटाला किया। ఇవాళ వారి పార్లమెంట్ సభ్యులు ఏ రకంగా ఇవాళ పౌల్ట్రీలో కూడా అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారో మీరు చూస్తా ఉన్నారు. मिशन कातकीय में 22,000 करोड़ का घोटाला किया। మిషన్ కాకతీయలో 22,000 కోట్ల కుంభకోణం జరిగింది. मित्रों, एक केसीआर सरकार ने इतने भ्रष्टाचार किए हैं कि मैं सूची पढ़ने जाऊंगा तो 7 दिन तक मेरी सभा चलेगी। మిత్రులారా, కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి కుంభకోణం లెక్క పెట్టినట్టయితే వారం రోజులుగా సరిపోదు. అన్ని కుంభకోణాలకు ఈ రాష్ట్రం ప్రసిద్ధిగాంచింది. एक केसीआर सरकार ने तुष्टीकरण की सारी सीमाएं लांघ दी। ఇవాళ ఈ కేసీఆర్ ప్రభుత్వము బుజ్జగింపు చర్యలు సంతుష్టికర విధానాలకు పరాకాష్ఠగా ఈ ప్రభుత్వం మారింది. मित्रों, तेलंगाना विमोचन दिन जो हर तेलंगाना वालों के लिए एक प्राण से भी अधिक प्रिय है। सरदार पटेल के कारण तेलंगाना निजाम के क्रूर शासन से आजाद हुआ। उस मित्रुलारा, तेलंगाना विमोचन दिन मनाने का केसीआर ने बंद कर दिया है। మిత్రులారా, ఈ తెలంగాణ ఏదైతే నిజాం నిరంకుశ పాలనలో ఇక్కడ ఎదుర్కొనే ప్రజలు అత్యాచారాలు, దోపిడీ, దౌర్జన్యాలు ఆనాడు ఈ ప్రజలు ఎదురొడ్డి పోరాడి చివరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యం అని చెప్పి భారతదేశంలో విలీనమైన చరిత్ర. అటువంటి సెప్టెంబర్ 17 కూడా ఈ ప్రభుత్వం కేవలం మతోన్మద రాజకీయాలు పాల్పడేటువంటి మస్జిద్ కు తలవొగ్గి దాన్ని గౌరవించకుండా జరుపుతా ఉన్నదంటే ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. हम तेलंगाना में सरकार में आते ही तेलंगाना विमोचन दिन को राज्य के दिन के रूप में मनाएंगे। మిత్రులారా, మేము తెలంగాణలో అధికారులకు రాగానే 17 సెప్టెంబర్ను ఎంతో గౌరవంగా జరిపి ఈ తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని సెప్టెంబర్ 17ను జరిపి తీరుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ओवैसी के दबाव में आकर पिछड़ा वर्ग ओबीसी और एसटी का रिजर्वेशन छीनकर मुसलमानों को रिजर्वेशन देने का काम किया है। आप हमारी सरकार बना दो, मुस्लिम रिजर्वेशन बंद कराकर बैकवर्ड क्लास का रिजर्वेशन भारतीय जनता पार्टी की सरकार बनाए। మిత్రులారా, ఓవైసీ ఒత్తిడికి లొంగి ఇవాళ ఓబీసీల రిజర్వేషన్లను పక్కన పెట్టేసి వాళ్ళ ప్రయోజనాలు కాపకుండా కేవలం రాజకీయాల కోసం రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మతపరమైన రిజర్వేషన్లు కల్పించి ముస్లింలకు మేలు చేస్తా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వస్తే ఆ 4% ముస్లిం రిజర్వేషన్లను కోత విధించి ఆ శాతాన్ని ఓబీసీలకు, ఎస్సీలకు పంచి పెడతామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. केसीआर ने भद्राचलम राम मंदिर में रामनवमी के दिन वस्त्र पहनाने की परंपरा भी बंद कर दी है। ఏ రకంగా రామనవమి సందర్భంగా భద్రాచలంలో ఆ రోముడు కొలువు తీరిన ప్రాంతంలో కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రులు వారికి వస్త్రాలు సమర్పించడానికి కూడా పూర్తిగా దాన్ని విస్మరించి ఏ రకంగా ఇవాళ మన మనోభావాలు దెబ్బతీస్తున్నాడో ఆలోచన చేయండి. मित्रों, बीआरएस की चुनाव चिन्ह कार है, परंतु ये कार का स्टीयरिंग ओवैसी के हाथ में है। మిత్రులారా, ఈ బీఆర్ఎస్ పార్టీ యొక్క గుర్తు కారు గుర్తు. కానీ ఈ కారు స్టీరింగ్ ఎవరి చేతుల్లో ఉన్నది? ఇవాళ ఓవైసీ చేతుల్లో ఉన్నది. ఆ కారును ఈ ప్రభుత్వాన్ని ఓవైసీ నడిపిస్తున్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. केसीआर ने बेरोजगार युवाओं के साथ अन्याय करने का काम किया है।
కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఏ రకమైనటువంటి తీరని అన్యాయం చేశారో యువత గమనించాలి. टीएसपीएससी की परीक्षा में बारंबार पेपर लीक होने से ढेर सारे युवाओं ने आत्महत्या की है. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు లీకేజీ వల్ల పరీక్షలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల అనేక మంది యువత మనస్తాపం చెంది ఏ రకంగా ఆత్మహత్యలు పాల్పడుతున్నారో పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా యువత గమనించాలి. मैं वारंगल वालों को बताना चाहता हूं, भारतीय जनता पार्टी की सरकार बना दीजिए. 5 साल में 2.5 लाख युवाओं को ट्रांसपेरेंट तरीके से भ्रष्टाचार बगैर नौकरी देंगे. వరంగల్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరందరూ కూడా కలిసి ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ యువతకు ఆ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కూడా పూర్తి భరోసా ఇస్తా ఉన్నాను. हमारी सरकार में प्रवल्लिका और रहमत जैसे युवाओं को आत्महत्या नहीं करनी पड़ेगी. ఇవాళ ప్రవళిక రెహమత్ అనేటువంటి ఈ యువత కేవలం ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల వీళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి విషయం మనందరికీ తెలిసిందే. मित्रों, ये तेलंगाना सरकार सबसे ज्यादा भ्रष्ट सरकारों में से एक सरकार है. మిత్రులారా, ఈ రోజు అత్యంత అవినీతి పరమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం అనే విషయం కూడా మనకు తెలిసినటువంటిది. मियापुर भूमि सौदा ने की 4,000 करोड़ का घोटाला किया और ढेर सारे घोटाले किए हैं. మియాపూర్ భూముల్లో 4,000 కోట్ల రూపాయలు అవినీతి కుంభకోణం జరిగింది. ఇంకా అనేక కుంభకోణాలు కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. आप भाजपा सरकार बना दो, आपके पसीने की कमाई की एक एक पाई जिन्होंने भ्रष्टाचार किया है उनको उल्टा लटकाकर सीधा कर कर वापिस तेलंगाना के खजाने में डालने का काम भारतीय जनता पार्टी करेगी. మిత్రులారా, మీరు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మీరు కష్టపడి శ్రమించి సంపాదించిన సొమ్మును ఏ రకంగా మెక్కేసి దోపిడీ చేశారో తప్పకుండా వాళ్ళ ద్వారా కక్కించి ఆ ధనాన్ని అక్రమ సొమ్మును మళ్ళీ ప్రజలకు అందజేస్తామని చెప్పి కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నాను. ఇవాళ भाई और बहनों, मोदी जी ने 9 साल में तेलंगाना के विकास के लिए कोई कसर नहीं छोड़ी है. మిత్రులారా, నరేంద్ర మోడీ గారు తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం వారు విశేషంగా కృషి చేయడం కాకుండా అనేక రకాలుగా నిధులు సంక్షేమ పథకాలు కూడా మనకు అందివ్వడం జరిగింది. ये राहुल बाबा एंड कंपनी को मैं कहना चाहता हूं, 10 साल तक आपकी सरकार थी. संयुक्त आंध्र प्रदेश और तेलंगाना दोनों को आपने सिर्फ 2 लाख करोड़ रुपया दिया. ఇవాళ రాహుల్ బాబా గారిని వారి మిత్రులందరూ కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నాను, మీరు 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చింది కేవలము 2 లక్షల కోట్లు మాత్రమే. और भारतीय जनता पार्टी की सरकार ने, मोदी जी ने सिर्फ तेलंगाना को 2 लाख करोड़ रुपया संयुक्त आंध्र प्रदेश का, इसके सामने भाजपा ने सिर्फ तेलंगाना को 2.5 लाख करोड़ रुपया देने का काम नरेंद्र मोदी जी ने किया. మిత్రులారా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము మోదీ గారి ప్రభుత్వము కేవలం తెలంగాణకు ఒక్కటికి మాత్రమే 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి 2 లక్షల కోట్లు కాంగ్రెస్ ఇస్తే ఇవాళ మోదీ ప్రభుత్వము 2.5 లక్షల కోట్లు ఇచ్చిందంటే ఒకసారి ఆలోచన చేయండి మీరు. और 5 लाख करोड़ के अन्य काम जिसमें सड़क का सेंट्रल ट्राइबल यूनिवर्सिटी, रोड, हाईवे, मेट्रो, वंदे भारत ट्रेन, एयरपोर्ट, नए रूट्स, ये सारा काम करना ये नरेंद्र मोदी सरकार ने किया. ఇంకా వీటికి అదనంగా దాదాపు ఇతర కార్యక్రమాలకు అభివృద్ధికి 5 లక్షల కోట్లు ఇవ్వడమే కాకుండా తెలంగాణకు నేషనల్ హైవేస్, రోడ్ వేస్, ఎయిర్ వేస్ తో పాటు వందే భారత్ 3 ట్రైన్లు ఆ రకంగా
సమగ్ర అభివృద్ధి కోసము సమ్మక్క సారక్క పేరు మీద కూడా గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వము అది మోదీ గారి ప్రభుత్వం అనే విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. मित्रों, केसीआर सरकार ने एमजीएम अस्पताल की दुर्दशा करने का काम किया है. మిత్రులారా, ఈ కేసీఆర్ ప్రభుత్వము మన వరంగల్ ఉన్నటువంటి ఎంజిఎన్ ఆసుపత్రి ఏ దిశకు ఇవాళ తీసుకొచ్చిండో పేదలు ఇవాళ అనుభవిస్తా ఉన్నారు. ఇవాళ दूसरा सबसे बड़ा हॉस्पिटल होने के बावजूद 9 साल में एक कानी पाई एमजीएम अस्पताल के लिए नहीं खर्च की है. ఇవాళ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద ఇది ఆసుపత్రి అయినప్పటికీ కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వము వరంగల్ ప్రజల పట్ల ఏ రకంగా నిర్లక్ష్య ధోరణితో ఒక్క రూపాయి ఖర్చు పెట్టి కూడా ఆ ఆసుపత్రిని బాగు చేయలేదంటే ఈ ప్రాంత ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తేలిపోతుంది. दुर्व्यवस्था ऐसी है कि चूहा काटने से बच्चों की मौत होती है. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ ఆసుపత్రిలో ఎలుకల కొరికి చిన్న పిల్లలు చనిపోయినటువంటి ఉదంతం ఈ వరంగల్లో వెలుగులోకి వచ్చింది. हमारी सरकार बना दीजिए, हमारे विधायकों को जिता दीजिए, हम 1000 करोड़ रुपया एमजीएम अस्पताल के विकास के लिए खर्च करेंगे. మా అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించండి, మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించండి. 1000 కోట్ల రూపాయలు ఈ ఎంజిఎం ఆసుపత్రి అభివృద్ధి కోసము మా ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్పి కూడా నేను ఇవాళ స్పష్టం చేస్తా ఉన్నాను. मुझे अंत में एक बात बताओ भाइयों बहनों, अयोध्या में राम मंदिर बनना चाहिए था या नहीं बनना चाहिए था? చివరికి మీరందరూ కూడా ఒక్కసారి అడుగుతున్నాను, అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం కావాలా వద్దా? जोर से बोलिए, बनना चाहिए था या नहीं बनना चाहिए था? నిర్మాణం కావాల్సిందా లేదా చెప్పండి గట్టిగా. एक कांग्रेस पार्टी ने 70 साल से राम मंदिर को रोक कर रखा. नरेंद्र मोदी जी ने भूमि पूजन भी किया और 22 जनवरी को राम लल्ला की प्राण प्रतिष्ठा भी होने वाली है. మిత్రులారా, 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రామ మందిర నిర్మాణానికి అడ్డుపడ్డదో అడ్డుకున్నదో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం జనవరి 22వ తేదీన రామ్ లల్లా యొక్క విగ్రహానికి పునఃప్రతిష్ఠాపన చేయడానికి ఇవాళ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. भाई और बहनों, मैं आपको बताता हूं, आप लोगों को अयोध्या में राम लल्ला के दर्शन करने हैं या नहीं करने हैं? మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ రాముడి యొక్క దర్శనం కావాలా లేదా ఒక్కసారి చెప్పండి. खर्चा होगा या नहीं होगा? ఖర్చు అవుతుందా లేదా దానికి? मगर करिएगा मत. भाजपा सरकार बना दो. तेलंगाना भाजपा सरकार बारी बारी सभी को अयोध्या में फ्री ऑफ कॉस्ट राम लल्ला के दर्शन करा. మీరు అయోధ్యలో రాముడి దర్శనాని కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టద్దు. మీరు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అంటేయండి అందరి కూడా ఉచితంగా ఆ అయోధ్యలో రాముడి దర్శనాన్ని ఈ ప్రభుత్వం చేయిస్తుందని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ मुझे बताओ, भारतीय जनता पार्टी की सरकार बनाओगे? చెప్పండి, మీరందరూ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? हमारे सारे कैंडिडेट को जिताओगे? మా అభ్యర్థులందరినీ గెలిపిస్తారా? तो मेरे साथ दोनों हाथ उठाओ. उठाइए दोनों हाथ. చేతులెత్తండి, చేతులెత్తండి. विजय के संकल्प की मुट्ठी भींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की జై भारत माता की జై वंदे మాత్ वंदे वंदे. बहुत Like, share, subscribe.